గైస్ ఈ వీడియోలో మనము ఏకమ్ ఐఏఎస్ వర్సెస్ విజన్ ఐఏఎస్ 2026లో జాయిన్ అవ్వచ్చా దీని గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కొన్ని పాయింట్స్ నేను నోట్ చేసుకున్నాను అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి యాక్చువల్లీ ఒక తమ్ముడు అడిగాను కమెంట్ రూపంలో. సో నేను ఏకమ్ ఐఏఎస్ వర్సెస్ అదే ఏకం కానీ విజన్ ఐఏఎస్ కానీ జాయిన్ అవ్వాలనుకుంటున్నా ఏది బెస్ట్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఈ వీడియోలో కొన్ని పాయింట్స్. ఇదే కాదు ఫర్దర్గా ఎవరైనా ఈ రెండింటి ఇన్స్టిట్యూట్లో కన్ఫ్యూజన్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే 2026లో ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించి సో బ్యాచ్ సైజ్ ఎస్ సార్ చాలా ఇంపార్టెంట్. బ్యాచ్ సైజ్ లిమిటెడ్ ఉంటారా? ఏకమ్ ఐఏఎస్లో ఎస్ లిమిటెడ్. సో ఐ థింక్ విజన్ ఐఏఎస్లో కూడా కంపారిటివ్లీ లిమిటెడ్, కానీ కొంచెం ఎక్కువ ఉంటారు ఏకమ్ ఐఏఎస్లో కంటే అని అనుకుంటా ఉన్నాను. సో దీనికి సంబంధించి ఫ్యాకల్టీ ఎస్ గుడ్ ఫ్యాకల్టీ. సో ఏకమ్ ఐఏఎస్లో పర్వాలేదు, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక్కడ వేరియాస్ విజన్ ఐఏఎస్లో పేరు గొప్ప ఊరు దిబ్బ. సో ఢిల్లీ ఫ్యాకల్టీ అంటారు, బీహార్ నుంచి వస్తారా లేకపోతే అస్సాం నుంచి వస్తారా అనేది ఖచ్చితంగా సేమ్ విజన్ ఐఏఎస్ ఢిల్లీలో వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్తారా అనేది క్వశ్చన్ మార్క్. దీనికి సంబంధించి లోకల్ వాళ్ళు తీసుకుంటా అనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ టెస్ట్ సిరీస్ ఎస్ గుడ్, ఏకమ్ ఐఏఎస్లో గుడ్, విజన్ ఐఏఎస్లో ఒకప్పుడు మంచి పేరు ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది సో మీ అందరికి తెలుసు. అండ్ దాని తర్వాత పర్సనల్ మెంటర్షిప్ ఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ థింక్ ఈ విషయంలో మాత్రం డెఫినెట్లీ నాకు కొంచెం ఏకమ్ ఐఏఎస్ మేజర్ ఓబ్రాయ్ సార్ కానీ శ్రీలేఖ అబ్బూరి గారు కానీ కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంటారు. సో ఆన్ గ్రౌండ్ బేసిస్లో. సో వేరియాస్ ఇక్కడ విజన్ ఐఏఎస్ ఫౌండర్ ఎవరు పర్సనల్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది సో నో క్లారిటీ. అండ్ దాని తర్వాత చూసుకుంటే మెటీరియల్స్ ఎస్ బోత్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఐ థింక్ మెటీరియల్స్ విషయంలో విజన్ ఐఏఎస్ ఇస్ బెటర్ సో కంపారిటివ్లీ ఏకమ్ ఐఏఎస్. తర్వాత విషయం చూసుకుంటే కమర్షియల్ అసలు యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ అంటేనే కమర్షియల్ కానీ ఏది ఉండదు. ఎందుకంటే చారిటీ వర్క్ ఎవరు చేయట్లేదు. సో కమర్షియల్ కాదా అంటే కంపారిటివ్లీ కొంత ఫీజు విషయంలో కొంచెం చూస్తున్నట్టు పోతారేమో. సో ఏకమ్ ఐఏఎస్. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఆన్సర్ రైటింగ్ ఎస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, బోత్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చూసుకోండి ఒకసారి. సో ఇవన్నీ కూడా కంపేర్ చేస్తే ఓవరాల్గా సో క్వాలిటీ పరంగా అంటే టెస్ట్ సిరీస్ క్వాలిటీ పరంగా ఏది బాగుంటుంది అంటే డెఫినెట్లీ కంపారిటివ్లీ ఈ రెండు బాగానే ఉంటాయి కాదనట్లేదు, కానీ ఈ రెండింటికంటే బాగున్నాయి కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి. సో యూ కెన్ కంపేర్ విత్ దట్.